నిన్నటి వీడియోలో విభక్తులు వాటి ప్రత్యయాలు చూసుకున్నాం కదా. ఈరోజు విభక్తుల యొక్క ఉదాహరణలు కూడా చూద్దాం. ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు డు, ము, వు, లు. మనం వాటి ఉదాహరణలు చూద్దాం. రాముడు, కృష్ణుడు అడవికి వెళ్ళారు. ఇక్కడ డు ఉంది కదా, ప్రథమ విభక్తిలోని ఉదాహరణ ఇది. రాముడు అరణ్యముకు వెళ్ళాడు. అరణ్యము, ము, డు, ము. ఇవి ప్రథమ విభక్తిలోని ప్రత్యయాల్లోని పదాలు. నెక్స్ట్ ద్వితీయ విభక్తి యొక్క ఉదాహరణల కంటే ముందు మనం ద్వితీయ విభక్తిలోని ప్రత్యయాలు తెలుసుకుందాం. ద్వితీయ విభక్తి నిన్నుండ్లన్, గూర్చి, గురించి. వాటి ఉదాహరణలు చూద్దాం. రాముడు రావణుని సంహరించెను. నీ అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయంలోని పదం, అంటే ఇది ద్వితీయ విభక్తి యొక్క ఉదాహరణ. రామరావణ యుద్ధం సీత గురించి జరిగెను. ఇక్కడ గురించి అనేది ద్వితీయ విభక్తిలోని ప్రత్యయ పదం కావున ఇది ద్వితీయ విభక్తి యొక్క ఉదాహరణ. నేను విభక్తి యొక్క అర్థాన్ని చెప్పలేదు. విభక్తి అంటే ఒక వాక్యాన్ని పూరించడానికి వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేదే విభక్తి ప్రత్యయాలు. దాన్ని మనం విభజించాము. 8 విభక్తుల్లా విభజించాము. అవి నిన్నటి వీడియోలో చెప్పాము. ఎవరికైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు చెతంచన్, తొడంతన్. వాటి ఉదాహరణలు నేను నా స్నేహితునితో గూడికి వెళ్ళాను. స్నేహితునితో, ఈ తో అనే పదం నేను నా స్నేహితుని ఇంకా గుడికి వెళ్ళాను అనే వేరే పదాలను కలిపి ఒక వాక్యంలా చేసింది. కావున ఇది విభక్తిలోని ప్రత్యయం. ఇంకా రామాయణం వాల్మీకిచే లిఖింపబడింది. వాల్మీకిచే, చే అనేది చెతంచన్, తొడంతన్ అనే పదాల్లో ఒకటి. కావున ఇది తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం. నెక్స్ట్ చతుర్థి విభక్తి కొరకున్కై, కోసం. చతుర్థి విభక్తి కొరకున్కై, కోసం. దీని ఉదాహరణలు రామ కొరకు రవి ఎదురు చూశాడు. రామ కొరకు రవి ఎదురు చూశాడు. ఈ కొరకు అనేది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయ పదం. కావున ఈ వాక్యం చతుర్థి విభక్తిలోని ఉదాహరణ అవుతుంది. నా కోసం మా తాత కొత్త బట్టలు తెచ్చాడు. నా కోసం, కోసం అనేది కూడా చతుర్థి విభక్తిలోని ప్రత్యయ పదం. కావున ఇది కూడా చతుర్థి విభక్తిలోని ఉదాహరణే. మిగిలిన విభక్తులు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.